శ్రీమాత్రే నమః. శ్రీ అరవిందుల మంత్రి మీట్ ఆగస్టు 2, 2020. మహాఋషివర్యులు శ్రీ అరవిందులు భగవంతుడు భారతదేశానికి ప్రసాదించిన అపూర్వ అమూల్య విశిష్ట కానుక శ్రీ అరవిందులు. ప్రపంచంలో అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించే వేదకాలం నుండి ఆధ్యాత్మిక సంపదకు కాణాచి భారతదేశం. పురోగమన ఆధ్యాత్మిక కర్మభూమిగా కూడా వేద ఋషులు భారతదేశాన్ని తీర్చిదిద్దారు. ఆధునిక ఋషిగా, పరిపూర్ణ ఋషిగా, ఆధునిక మహాయుగ పురుషుడిగా అభివర్ణించబడిన శ్రీ అరవిందులు వేద ఋషులను అధిగమించిన ఆధ్యాత్మిక శిఖరాలను అధిగమించి మరింత ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. వేద ఋషులు చూచాయిగా దర్శించిన అతిమానసాన్ని, సత్యచేతన సూప్రామెంటల్ ట్రూత్ కాన్షియస్నెస్ను శ్రీ అరవిందులు తనలో సాక్షాత్కరించి ఉన్నారు. శ్రీ అరవిందులు తమ జీవితకాల పర్యంతము తమ సమయాన్నంతా ఈ చైతన్యాన్ని, దీనిని వారు అతిమానసం సూప్రామెంటల్ కాన్షియస్ అని అన్నారు. తనలో స్థాపించుటకు తన చుట్టూ ఉన్నవారు కూడా సాక్షాత్కరింప చేసుకోవటానికి సహాయపడుటకు వినియోగించారు. శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక సహపదచారిణి శ్రీమాత తెలిపి ఉన్నారు. శ్రీ అరవిందులు శ్రీమాత సంయుక్త సాధనలో పృథ్వీ చేతనలోనికి ఈ అతిమానస శక్తిని, వెలుగును అవతరింపచేసి మానవజాతి ఆధ్యాత్మిక పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళారు. శ్రీ అరవిందులు పరాత్పరుని ఒక శాశ్వత అవతారము. శ్రీ అరవిందో ఈజ్ ఏ పర్మనెంట్ అవతార్ ఆఫ్ ది లార్డ్ అని శ్రీ అరవిందులు పూర్ణయోగ సహపదచారిణి శ్రీ అరవిందాశ్రమ శ్రీమాత నుడివినారు. అంతేకాక శ్రీ అరవిందుల్లో దేన్ని నీవు ఆరాధిస్తావో అదే దైవము. ది డివైన్ ఈజ్ వాట్ యు ఎడోర్ ఇన్ శ్రీ అరవిందో అని శ్రీమాత చెప్పారు. పృథ్వీ చరిత్ర ప్రారంభమైన నాటి నుండి పృథ్వీ యొక్క రూపాంతర కార్యములపై ఏదేని ఒక రూపమును, ఏదైనా ఒక నామమును శ్రీ అరవిందులు అధిష్ఠించి ఉన్నారు అని కూడా తెలిపి ఉన్నారు. శ్రీ అరవిందులు భారతదేశ ఆత్మగా, భారతదేశ స్నేహితునిగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొనటం ఎంతో ముదాహం, సముచితం కూడా. భారతదేశ జాతీయ ప్రవక్త, ది ప్రాఫిట్ ఆఫ్ నేషనలిజం, దేశభక్త కవి, ది పోయిట్ ఆఫ్ పేట్రియాటిజం, మానవతా ప్రేమికుడు, ది లవర్ ఆఫ్ హ్యూమనిటీ అని స్వాతంత్ర సమరయోధుడు చిత్తరంజన్ దాస్ భారతదేశ భక్తులలో అత్యున్నతుడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఇండియన్ పేట్రియాట్స్గా ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అభివర్ణించారు. విప్లవ ఉజ్వలమూర్తి అని బాలగంగాధర తిలక్, జ్ఞానదీపిక అని సిస్టర్ నివేదిత, ప్రాక్ పశ్చిమ జ్ఞానవారధి అని మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శ్రీ అరవిందులను అభివర్ణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మహామేధావి, బహుభాషా పండితుడు, మహాకవి, స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ జాతీయవాది, శ్రేష్టతర పత్రికా రచయిత, గొప్ప దార్శనికుడు, మహామహర్షి అయిన శ్రీ అరవిందులది ప్రపంచంలోనే చాలా అరుదైన విశిష్ట వ్యక్తిత్వం. అందువల్ల ఎంతటి గొప్పవారికైనా శ్రీ అరవిందుల వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, అభివర్ణించడం అసాధ్యం. శ్రీ అరవిందులే స్వయంగా తన ప్రియ శిష్యుడు దిలీప్ కుమార్ రాయ్కి ఇలా చెప్పారు:
నీవు కాని లేక మరెవరూ కానీ నా జీవితం గూర్చి ఏమీ తెలుసుకోలేరు. మానవులు చూడటానికి అది బాహ్యంలో లేదు. శ్రీ అరవిందులు హిమాలయ శిఖర విశిష్ట వ్యక్తిత్వం తెలిసిన వారందరికీ ఈ విషయం ఎరుకే. అయినా శ్రీ అరవిందుల జీవితాన్ని గురించి కొంతైనా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ అరవిందులు ఎందుకు అరుదించారు? ఆయన జీవిత ఆగమన లక్ష్యం ఏమిటి? శ్రీమత మాటలు: ప్రస్తుత మానవుడు గతంచే సృష్టింపబడిన వ్యక్తి భవిష్యత్ సృష్టిగా అతిమానస మానవుడిగా రాబోతున్నాడని ప్రకటించడానికే శ్రీ అరవిందులు అరుదించారు. శ్రీ అరవిందులు మనకి ఈ విషయం చెప్పడానికి అరుదించారు. సత్యదర్శనం కొరకే ఈ పృథ్వీని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఆత్మదర్శనం కోసం జీవితాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. దైవంతో సంబంధాన్ని నెలకొల్పడానికి ప్రపంచాన్ని వదిలిపెట్టవలసిన లేక పరిమిత విశ్వాసాలను కలిగి ఉండవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. దైవం అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు ఎందుకు గోప్యంగా ఉన్నా అంటే మనం ఆయన కనుగొనడానికి ప్రయత్నించడంవల్లనే. ఈ ప్రపంచాన్ని మృత్యువు లేని వెలుగులోకి కొనిపోవుటకు, దైవాన్ని పృథ్వీ జీవితంలోకి తెచ్చుటకు, పృథ్వీ జీవితాన్ని దివ్య జీవితంగా మార్చుటకు తాము శ్రీమాత అరుదించినట్లు శ్రీ అరవిందులు తన సావిత్రి మహాకావ్యంలో వెల్లడించారు. ఇన్ ది వన్ టాస్క్ ఫర్ విచ్ అవర్ లైవ్స్ వర్ బోర్న్, టు రైజ్ ది వరల్డ్ టు గాడ్ ఇన్ డెత్లెస్ రైట్, టు బ్రింగ్ గాడ్ డౌన్ టు ది వరల్డ్ ఆన్ ఎర్త్ వీ కేమ్, టు చేంజ్ ది ఎర్త్లీ లైఫ్ టు లైఫ్ డివైన్. 3 వెర్రి అభిష్టాలు. శ్రీ అరవిందులు తన భార్య మృణాళినీదేవికి రాసిన ఒక ఉత్తరంలో తనను 3 వెర్రులు పట్టు పీడిస్తున్నాయని రాశారు. వాటిని పరిశీలిస్తే దైవ సాక్షాత్కారం కోసం శ్రీ అరవిందులలో ప్రజ్వరిల్లుతున్న ఆకాంక్ష జ్వాల, ఆకలి మంటలతో కటిక దారిద్ర్యంలో అలమటిస్తున్న సోదర భారతీయులను ఆదుకోవాలనే తీవ్ర తపన, ఆరాటం, మాతృదేశం పట్ల ఆయనలో పొంగి పొర్లుతున్న దేశభక్తి, ఆయన ఉదాత్త వ్యక్తిత్వం, త్యాగతీరత, ఆయన జీవిత లక్ష్యాలు, ఆశయాలు ఏమిటో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు తనకు ప్రసాదించిన సర్వస్వం, తన గుణగణాలు, ప్రతిభ, ఉన్నత విద్యా సంపద సర్వస్వం భగవంతునికే అర్పించడం శ్రీ అరవిందులు మొదట వెర్రి. తన సంపాదనలోనే అతి సామాన్య జీవనం గడపడానికి కావలసినంత మాత్రమే తనకుంచుకొని మిగిలినంతా ఈశ్వరునికి అర్పించడం తన విధి అని తెలిపారు. దేశంలో 30 కోట్ల ప్రజలలో చాలామంది దుఃఖబాధితులు, బాధాతప్త హృదయులని, వారికి ఉపశమనం కలిగించడం తన మొదటి వేరే అని తెలిపారు. ఏ పద్ధతి ద్వారానైనా దైవాన్ని ముఖాముఖిగా దర్శించవలసిన బై వాట్ ఎవర్ మీన్స్ పాసిబుల్ ఐ మస్ట్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్. తన రెండవ వెర్రని ఆ లేఖలో తన భార్యకు తెలిపారు. దైవ సాక్షాత్కార మార్గం ఎంత కఠినమైన, ఎగురుదిగుడుగా ఉన్నా తను ఆ మార్గాన్ని అనుసరించడానికి నిశ్చయించుకున్నాను అని శ్రీ అరవిందులు నొక్కి చెప్పారు. ఇతరులు తమ దేశాన్ని ఒక భౌతిక పదార్థంగా పరిగణిస్తారని, కానీ తాను మాతృమూర్తిగా గౌరవిస్తానని, ఆరాధిస్తానని, ఆ మాతృమూర్తిని స్వాతంత్రం సాధించి రక్షించి పతిత జాతిని ఉద్ధరించడం తన 3వ వెర్రి అని ఆయన తెలిపారు. ఈ కార్య సాధనకే దైవం నన్ను ఈ పృథ్వీ మీదకు పంపించారు. ఇట్ ఈస్ టు అకంప్లిష్ దిస్ మిషన్ దట్ గాడ్ హ్యాస్ సెంట్ మీ టు ది ఎర్త్ అని శ్రీ అరవిందులు ఆ లేఖలో తెలియజేశారు. జననం బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన మహాయోగి శ్రీ అరవిందులు
1872 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ దాదాపు ఉదయం 5 గంటలకు స్వర్ణలతాదేవి డాక్టర్ కృష్ణధన్ ఘోషులకు 3వ కుమారుడుగా కలకత్తాలో జన్మించారు. శ్రీ అరవిందుల తండ్రికి భారతీయ సంస్కృతి అన్న ఆచార వ్యవహారాలన్న బొత్తిగా గిట్టవు. పాశ్చాత్య నాగరికతపై ఆయనకు అంతులేని మోజు. అందువల్లనే ఇంట్లో సైతం తన పిల్లలకు ఆంగ్ల సంస్కృతి వాతావరణంలో పెంచారు. తన పిల్లలకు వారి మాతృభాష అయిన బెంగాలీ సైతం కనీస పరిచయం లేకుండా పెంచారు. 5 సంవత్సరాలు పసిపాడుగా ఉన్నప్పుడే కేవలం ఆంగ్లేయుల పిల్లల కోసమే డార్జిలింగ్లో ఉన్న లారెట్ కాన్వెంట్ స్కూల్లో 2 సోదరులతో పాటు శ్రీ అరవిందును చేర్చారు. బ్రిటన్లో విద్యాభ్యాసం. తండ్రి కృష్ణధన్ ఘోష్ తన 3 పుత్రులను వినయభూషణ్, మన్మోహన్, అరవిందులను విద్య అభ్యసించుటకు లండన్కు స్వయంగా తీసుకెళ్ళి అతని ఏర్పాట్లు గావించారు. అప్పటికి శ్రీ అరవిందుల వయసు కేవలం 7 సంవత్సరం. భారతీయ సంస్కృతికి భారతీయులకి కూడా తన కుమారులు దూరంగా ఉండాలని, వారిని అచ్చం ఆంగ్లతరలోనే తీర్చిదిద్దాలని వారికి గార్డియన్గా ఉన్న డ్రీవేట్స్ దంపతులకు నొక్కి చెప్పారు. కానీ ఆయన అభీష్టానికి విరుద్ధంగా శ్రీ అరవిందులు భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతకు ప్రత్యేకలయ్యారు. 100కి 100 పాలు భారతీయుడయ్యారు, ఆదర్శ భారతీయుడయ్యారు. శ్రీ అరవిందులు దాదాపు 14 సంవత్సరములు 1879 నుంచి 1892 వరకు బ్రిటన్లో విద్యాభ్యాసం కావించారు. మాంచెస్టర్లో డ్రీవేట్స్ దంపతులు ఆయనకు ఇంటిలోనే విద్యాబోధన చేశారు. లాటిన్ భాషలో మంచి నిపుణుడైన డ్రీవేట్ ఆ భాషలో శ్రీ అరవిందును కూడా నిపుణుడిగా తీర్చిదిద్దారు. ఆయన సతీమణి ఫ్రెంచ్, చరిత్ర, గణిత శాస్త్రాన్ని నేర్పారు. తర్వాత సెయింట్ పాల్ స్కూల్ లండన్లో, కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్లోనూ విద్యను అభ్యసించారు. బహుముఖ అసమాన మహామేధావి అయిన శ్రీ అరవిందులు ఇంగ్లీషు, గ్రీక్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలను నేర్చుకుంటే కాక తన 16వ ఏటనే ఇంగ్లీష్, గ్రీక్ భాషల్లో కవనం అల్లారు. జర్మన్, స్పానిష్ భాషలను కూడా నేర్చుకున్నారు. సెయింట్ పాల్ స్కూల్లో, కేంబ్రిడ్జ్ కింగ్స్ కాలేజీలో విశిష్టమైన అనేక బహుమతులను సంపాదించారు. ముఖ్యంగా క్లాసిక్స్లో అన్ని బహుమతులు ఆయనే సొంతం చేసుకున్నారు. కేంబ్రిడ్జ్ క్లాసికల్ స్కాలర్గా గుర్తింపు పొందారు. స్థానిక ఆంగ్లేయులకు దక్కని గౌరవం భారతీయుడైన శ్రీ అరవిందులకు దక్కాయి. తండ్రి కృష్ణధన్ ఘోష్ ఉదారుడే కాక దయార్ద్ర హృదయుడు కూడా. తన పిల్లలు ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించి 3 పుత్రులను విద్యాభ్యాసం కోసం స్వయంగా బ్రిటన్ తీసుకువెళ్ళారు. కానీ విదేశంలో విద్యను అభ్యసిస్తున్న తన పిల్లలకు సకాలంలో డబ్బులు పంపలేకపోయేవారు. ఫలితంగా పుత్రులు అష్టకష్టాలు పాలయ్యారు. ఇంగ్లాండ్లో దాదాపు 1 సంవత్సరం ప్రతిరోజు టీ, కొన్ని బ్రెడ్ ముక్కలతో సరిపెట్టుకుంటూ అప్పుడప్పుడు కొంతకాలం పస్తులు కూడా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. స్కాలర్షిప్ల మీద ఆధారపడవలసి వచ్చింది. కేంబ్రిడ్జ్ కింగ్స్ కాలేజీ స్కాలర్షిప్ పొందకముందు 1 సంవత్సరం అంతా అత్యంత బాధ, పేదరికంతో గడిపినట్లు స్వయంగా శ్రీ అరవిందులే తెలిపి ఉన్నారు. ఆయన తండ్రి పట్ల శ్రీ అరవిందులకు ఎంతో గౌరవం ఉండేది. తండ్రి డబ్బు ఎందుకు పంపలేకపోయారో అర్థం చేసుకొని శ్రీ అరవిందులు ఇలా చెప్పారు: ఆయన చాలా ఉదారుడు. ఆయన దగ్గరకు సాయం కోసం వెళ్ళిన వారు ఎవరూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళరు. ఐపీఎస్, ప్రస్తుత ఐఏఎస్కు సమానం ఆఫీసర్గా శ్రీ అరవిందులు ప్రతిభావంత పరిపాలనలతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తానని తండ్రి కృష్ణధన్ ఘోష్ ఆశించారు. ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఐసీఎస్ ఉత్తీర్ణుడు కాలేక ఐసీఎస్ వ్రాత పరీక్షల్లో 11వ ర్యాంకులో ఉత్తీర్ణుడైన శ్రీ అరవిందులు మాతృదేశ సేవార్థం, విమోచనార్థం గుర్రపు స్వారీ పరీక్షలో
తనకు తానే స్వయంగా అనర్హుడిని కావించుకున్నారు. ఈ చర్యను మాతృదేశ విమోచనార్థం శ్రీ అరవిందులు చేసిన మొట్టమొదటి అపూర్వ త్యాగంగా అభివర్ణించవచ్చు. ఐసిఎస్ ఆఫీసర్గా పరిపాలకుల ఉద్యోగిగా ఉంటూ మాతృదేశ విమోచనార్థం పోరాటం సొరవ వీలు కాదని భావించి తనను తానే అనర్హుడిని గావించుకున్న త్యాగశీలి శ్రీ అరవిందులు. అలా ఐసిఎస్ను తృణప్రాయంగా తృణీకరించి శ్రీ అరవిందులు అప్పుడు లండన్కు వచ్చి బరోడా మహారాజు సాయిజీరావు గైక్వాడ్ని కలిసి ఉద్యోగాన్ని సంపాదించారు. ఐసిఎస్ పాస్ అయిన శ్రీ అరవిందులు కేవలం 200 వేతనానికే ఉద్యోగంలో చేరారు. స్వదేశాగమ శ్రీ అరవిందులు అమితంగా ప్రేమించిన మాతృదేశానికి ఫిబ్రవరి 1వ వారంలో వచ్చారు. బొంబాయిలో అపోలో బందర్ పోర్ట్లో అడుగడగానే భారతమాత పృథ్వీ స్పర్శతో తన ఆధ్యాత్మిక అనుభూతులు కలిగినట్లు శ్రీ అరవిందులు ఒక లేఖలో తెలిపారు. మహా విస్తృత ప్రశాంతత తనలోకి దిగివచ్చినట్లు, ఆ ప్రశాంతత తనను ఆవరించిన తర్వాత కొన్ని నెలల వరకు ఆ పరిస్థితి కొనసాగినట్లు తెలిపారు. A vast calm descended upon him, and this calm surrounded him and remained long months afterwards. శ్రీ అరవిందులు బొంబాయి నుంచి నేరుగా వెళ్ళి 1893 సంవత్సరం ఫిబ్రవరి 8న బరోడాలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన వయసు 21 సంవత్సరాలు. ఆయన 13 సంవత్సరాల 5 నెలల 17 రోజుల పాటు బరోడాలో నివసించారు. బరోడా సర్వీస్లో సెక్రటరియేట్, స్టాంప్, రెవెన్యూ శాఖల్లో కాలేజీలో లెక్చరర్గాను, ప్రొఫెసర్గాను, వైస్ ప్రిన్సిపల్గాను పనిచేశారు. శ్రీ అరవిందులు బరోడాలో గడిపిన జీవితానికి విశిష్టత, ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. యోగ సాధనకు శ్రీకారం ఇక్కడే చుట్టారు. ప్రత్యక్ష దైవ దర్శనం కూడా అక్కడ ఉన్నప్పుడే పొందారు. చాలా కాలం కిందట బరోడాలో దైవ సాక్షాత్కారాన్ని పొందాను. ఐ కేమ్ టు హిమ్ లాంగ్ ఎగో ఇన్ బరోడా అని శ్రీ అరవిందులు తెలిపి ఉన్నారు. భారత్ ఆధ్యాత్మకు మూల పునాదులైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తదితర గ్రంథాలను అధ్యయనం చేయడానికి అత్యంత అవసరమైన సంస్కృత భాషను కూడా శ్రీ అరవిందులు బరోడాలోనే నేర్చుకున్నారు. గుజరాతీ, మరాఠీ, హిందీ భాషలు కూడా అక్కడే నేర్చుకున్నారు. ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక అనుభవాలు కూడా అక్కడే ప్రారంభమయ్యాయి. ఒకసారి బరోడాలో గుర్రబండిలో వెళుతున్నప్పుడు సాయేజీ గార్డెన్ ముందర ఒక బండి ఆకస్మికంగా ప్రమాదం గురి కాబోతున్నట్లు తాను గుర్తించినప్పుడు అలా జరగకూడదు అని తాను సంకల్పించుకున్నప్పుడు తన అంతరంగము నుండి దైవ తేజోరాశి పైకి వచ్చి ఆ ప్రమాదాన్ని నివారిస్తున్న దృశ్యం తాను దర్శించినట్లు శ్రీ అరవిందులు తర్వాత వెల్లడించారు. ఆయన తన ఆధ్యాత్మిక అనుభవాన్ని ది గాడ్ హెడ్ అనే పద్యంలో దృశ్యరూపంగా చిత్రించారు. శ్రీ అరవిందులు మిత్రులతో కలిసి నర్మదా నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఒకసారి కల్నాలి వద్ద ఉన్న కాళికాలయంలోని ప్రతిమను చూస్తుంటే దేవి నా ఎదుట సజీవ రూపంలో నిలిచినట్లయినది. మొట్టమొదటిసారి దైవ సాక్షాత్కారం పట్ల నాకు విశ్వాసం ఏర్పడింది అని చాలా కాలం తర్వాత ఆయన తన శిష్యులతో ఈ విషయం చెప్పారు. శ్రీ అరవిందులు స్టోన్ గాడెస్ అనే పద్యంలో ఈ అనుభవాన్ని దృశ్యరూపం కావించారు. నర్మదా నదీ తీరానున్న గొప్ప యోగి స్వామి బ్రహ్మానందను శ్రీ అరవిందులు 2-3 సార్లు మిత్రులతో కలిసి సందర్శించారు. ఆయన గురించి చెప్తూ, ఆయన నాకు అసాధారణ కళ్ళు, మోస్ట్ రిమార్కబుల్ ఐస్ ఉన్నాయి. సాధారణంగా ఆయన కళ్ళు మూసుకొని లేక అర్ధనిమిలిత నేత్రుడై ఉంటారు. నేను ఆయన చూడటానికి వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు కళ్ళు పూర్తిగా తెరిచి నన్ను చూశారు.
ఆయన చూపుల్లో అంతరంగంలోనికి చొచ్చుకుపోయాయి. అంతటినీ స్పష్టంగా చూడగలరా అనిపించింది. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ యూ కుడ్ పెనిట్రేట్ అండ్ సీ ఎవ్రీథింగ్ వితిన్ క్లియర్లీ. శ్రీ అరవిందులు బరోడా మహారాజుతో పాటు కాశ్మీర్ వెళ్ళినప్పుడు అనుకోకంగా అయాచితంగా తఖ్త్ ఈ సులేమాన్ రిడ్జ్ శంకరాచార్య శృంగం మీద అద్వైత అనుభవం కలిగింది. రిడ్జి మీద నడుస్తున్నప్పుడు అనంత శూన్యం అనుభవంలోకి వచ్చినట్లు తర్వాత ఆయన తెలిపారు. రూపరహిత నిశ్శబ్ద బ్రహ్మను తనను ఆవరించినట్లు కూడా తెలిపారు. ఏళ్ల తరబడి సాధన చేస్తే కానీ అటువంటి ఉన్నత స్థితిని పొందలేరు. కానీ శ్రీ అరవిందులు యోగ సాధన చేయకుండానే, ఆకాంక్షించకుండానే ఆ స్థితిని పొందగలిగారు. అయినా శ్రీ అరవిందులు ఈ ఉచ్చస్థితి అనుభవాల గురించి అప్పట్లో అంతగా పట్టించుకోలేదు. ఒక అయాచిత సంఘటన యోగశక్తిపై శ్రీ అరవిందులకు దృఢ నమ్మకాన్ని కలిగించింది. ఆయన సోదరుడు బరీన్కు బరోడాలో తీవ్ర విషజ్వరం వచ్చింది. వైద్యులు ఎంత చికిత్స చేసినా జ్వరం నయం కాలేదు. అప్పుడు ఒక నాగా సన్యాసి ఒక గ్లాసులో నీరు తీసుకొని ఒక మంత్రాన్ని జపిస్తూ నీటిని కత్తితో నిలువుగా అడ్డంగా కోసి బరీన్కిచ్చి తాగమన్నాడు. జ్వరం వెంటనే నయమైంది. ఈ సంఘటన వల్ల అతీంద్రియ శక్తులపై నమ్మకం ఏర్పడింది. యోగశక్తిని పొంది ఆ శక్తితో తన తీవ్ర ఆకాంక్షను, మాతృదేశ విముక్తి సఫలం చేసుకోవచ్చన్న దృఢ నమ్మకం శ్రీ అరవిందులు కలిగింది. మాతృదేశ విముక్తే ఆయన లక్ష్యం కానీ వ్యక్తిగత విముక్తి కానే కాదు. ఆధ్యాత్మిక యోగశక్తిని కూడా మాతృదేశ విముక్తికే వినియోగించాలని ఆకాంక్షించిన మహాదేశభక్తుడు, మహాత్యాగి శ్రీ అరవిందులు. అందుకు తగ్గినట్టుగానే శ్రీ అరవిందులు జన్మదినం నాడే ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదని, తన కార్యనిర్వహణ తనకు మార్గదర్శకమై తనను నడిపిస్తున్న దివ్యశక్తి ఆమోదముద్ర అని తాను భావిస్తున్నట్లు స్వతంత్ర భారతావని జన్మదిన ఆగస్టు 15, 1947 సందర్భంగా ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చిన సందేశంలో శ్రీ అరవిందులు తెలియజేశారు. నిర్వాణ స్థితి. శ్రీ అరవిందులు 1904 నుండి తీవ్రంగా యోగాభ్యాసం చేయటం మొదలుపెట్టారు. ప్రాణాయామంతో శ్రీకారం చుట్టి రోజుకి 5-6 గంటల పాటు తీవ్రంగా ప్రాణాయామ సాధన చేసి అనతి కాలంలోనే ఎన్నో సిద్ధులను పొందగలిగారు. యోగ సాధనలో పురోగతి చెందుతున్న శ్రీ అరవిందులు మరొకరి మార్గదర్శకత్వాన్ని, అవసరాన్ని గుర్తించి ఆ విషయాన్ని తమ్ముడు బరీన్కు తెలుపగా ఆయన మహారాష్ట్ర యోగి విష్ణు భాస్కర్ లేలేని రప్పించారు. లేలే శ్రీ అరవిందులను మొట్టమొదట దాండియా బజార్లోనున్న కేశవరావు జాదవ్ ఇంట్లో కలిశారు. శ్రీ అరవిందులు సాయపట్టానికి లేలే అంగీకరించారు. లేలేను మొదటిసారిగా కలిసి ఆ భవనమే తర్వాత శ్రీ అరవిందుల నివాసమైనది. ఇప్పుడది శ్రీ అరవిందుల నివాస్ మెమోరియల్ భవనమైనది. శ్రీమాత అనుగ్రహంతో 1972లో శ్రీ అరవిందుల అవశేషాలను శ్రీ అరవింద్ నివాస్లో ప్రతిష్ఠించారు. యోగి పొంగవుడు లేలే ఆధ్వర్యంలో ఒక చిన్న గదిలో 3 రోజుల పాటు ధ్యానం చేసి ఎవరు కలలో కూడా ఊహించ వీరు కానీ అతి స్వల్పకాలంలో నిర్వాణ స్థితిని శ్రీ అరవిందులు సాధించారు. ఆసీనున్నై మనస్సుని గమనించు, ఆలోచనలు బయట నుంచి నీలో ప్రవేశించడం చూస్తావు. అవి నీలో చొరవడకముందే వాటిని వెనక్కు తరిమే. అప్పుడు మనస్సు నిర్మలంగా, నిశ్శబ్దంగా నిలుస్తుంది. సిట్ డౌన్ అండ్ లుక్ అండ్ యూ విల్ సీ దట్ యువర్ థాట్స్ కమ్ into you from outside before they enter, filling them back అని లేలే చెప్పారు. అంతకుముందు ఆలోచనలు, భావాలు
బయట నుండి వస్తాయని తాను ఎప్పుడూ వినలేదని, ఆ విషయాన్ని ప్రశ్నించకుండా లేలే చెప్పినట్లే చేశానని, క్షణంలో తన మనస్సు గాలి అలలు సోకని పర్వత శిఖరాగ్రంగా నేరవమైపోయిందని, 3 రోజుల్లో నిరాకార నిశ్చల విశ్వ పరబ్రహ్మ చేతనాస్థితిని అనుభవంలోకి వచ్చిందని శ్రీ అరవిందులు తర్వాత తెలిపారు. నిర్వాణ స్థితి తనలో చాలా కాలం కొనసాగిందని, ఈ మార్గం చూపించినందుకు తాను లేలేకి రుణపడి ఉన్నానని చెప్పారు. లేలే నుండి సెలవు తీసుకుంటున్నప్పుడు తనకు సవివరంగా తన విజ్ఞప్తి మేరకు ఉపదేశములను ఇస్తుండగా తన హృదయంలో ఒక మంత్రము ఆవిర్భవించినట్లు తాను లేలేకి తెలుపుగా ఆయన ఉపదేశములు ఇవ్వటం ఆపివేసి, తాను ఆ మంత్రమిచ్చిన దైవం మీద సంపూర్ణముగా ఆధారపడగలవా అని నన్ను ప్రశ్నించాడని, ఆధారపడగలనని ఆయనకు సమాధానం ఇచ్చానని, తాను ఇక ఉపదేశాలు ఇవ్వవలసిన అవసరం లేదని లేలే చెప్పినట్లు శ్రీ అరవిందులు ఒక శిష్యునికి వ్రాసిన లేఖలో తెలిపి ఉన్నారు. శ్రీ అరవిందులకు మానవ గురువు అవసరం లేదని గుర్తించిన లేలే లోని దైవ గురువు డివైన్ గైడ్ వితిన్ పైన ఆధారపడి సాధనను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఈ సలహాను శ్రీ అరవిందులు చివరి వరకు ఆచరించి ఎన్నో ఆధ్యాత్మిక శిఖరాలని విజయాలని అధిరోహించారు. స్వాతంత్ర పోరాటం. భారతదేశంలో స్వాతంత్ర పోరాటాన్ని శ్రీ అరవిందులు పత్రికా రచనతో ప్రారంభించి స్వాతంత్ర సమర పోరాట బీజాలను లండన్లో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనలో పడ్డాయి. బరోడాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు బొంబాయి నుండి వెలువడే హిందూ ప్రకాష్ అనే పత్రికకు కేంబ్రిడ్జ్లో తన మిత్రుడు ఆ పత్రికకు ఎడిటర్ అయిన దేశపాండే కోరిక మీద పాత దీపాలకు కొత్త దీపాలు, న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు దేశభక్తిని ప్రబోధిస్తూ, మితవాద కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తూ, విప్లవాత్మక భావోద్వేగంతో ప్రజల గుండెల్లో స్వాతంత్ర పోరాట జ్వాలను ప్రజ్వలింపచేశాయి.